మన ఫస్ట్ డిటిఎస్ ఫిల్మ్ వాట్ నాట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఫస్ట్ ఉన్నాయో, ఎంతమందిని పరిచయం చేశారో, ఎంతమంది వెనకబడిపోతుండే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారో, వారిని నిలబెట్టారో, వారికి జీవితాన్ని ఇచ్చారో. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోలను ఆ డైరెక్టర్లని మర్చిపోయే వాళ్ళని చూసాం కానండి, ఫ్లాప్ అయిన వారిని కూడా తీసుకొచ్చి వారికి బ్రతుకునిచ్చేటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ అవర్ సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు. ఎవరినైనా పేర్లతో పిలుస్తామండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అగలేట్స్ పిలుస్తాము, బట్ కృష్ణ గారిని మాత్రమే మనము హీరో కృష్ణ గారు అని పిలుస్తామండి. సో ఇంకొద్ది క్షణాల్లో మనం ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతోందండి. మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో మీ గుండె నిండా ప్రేమతో వర్షం కురిపించాలండి మీ చప్పటి రూపంలో. సో అశ్విని దత్ సార్ నేను స్టేజ్ పైకి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్వైల్ చేయడం కోసము. అండ్ శ్రీ ఆదిశేషగిరిరావు గారిని మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి. బంగారయ్య సార్, ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు బంగారమేనండి. ఆదిశేషగిరిరావు గారు మరియు మూడవ తరం హీరో మన జయకృష్ణ గారు అండ్ జమ్ని కిరణ్ సార్, వీరందరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. మన సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. మన విగ్రహ కమిటీ సభ్యులు సుధాస్వామి గారు, జితేంద్ర గారు, శ్రీరామ్ బుజ్జు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంతమంది పెద్దల సమక్షంలో మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. మన లెనిన్ సెంటర్ లో, మన విజయవాడ నడిబొడ్డులో మన లెనిన్ సెంటర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి చివరికి వారు ఇక్కడే నిలిచిపోయారండి. ఇక్కడ దాకా వచ్చి నిలిచిపోయారు, మన లెనిన్ సెంటర్ లో నిలిచిపోయారు. వారి ఆవిష్కరణ జరగబోతోంది, కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిప్పులు కురిపించినటువంటి మన జమదగ్ని రూపంలో మనకు కనిపించబోతున్నారండి. మన అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని రూపంలో ఆ గెటప్ లో ఉండబోతున్నారు. లెట్స్ అన్వైల్ నౌ. ఒక్కసారి మీ కర్తల ధ్వనులతో సూపర్ స్టార్ కృష్ణ గారికి జై కృష్ణ, జై సూపర్ స్టార్ కృష్ణ గారు. పద్మభూషణుడు, డాక్టర్, నటశేఖరుడు, సూపర్ స్టార్ మన జమదగ్ని రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు, మీ అందరి ప్రేమ కురిపించే కరెక్ట్ సమయం వచ్చిందండి. కరెక్ట్ గా 40 ఏళ్ల క్రితం సో వారు ఈనాడు సినిమాలో పిడికిలెత్తినటువంటి పిక్చర్ అండి అది. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. వారు ఈనాడు సినిమా గెటప్ లో ఉన్నారు. ఈనాడు సినిమా క్లైమాక్స్, ఈనాడు సినిమా మాక్సిమం షూట్ ఎక్కడ జరిగింది? ఇదే నేల మీద, ఇదే మట్టి మీద, ఇదే విజయవాడలో, ఇదే పవిత్ర స్థలిలో, ఇదే లెనిన్ సెంటర్ లో ఇక్కడే జరిగింది. సో అక్కడే నిల్చుండిపోయారు వారు, పిడికిలెత్తి పోరాడాలని నేర్పిస్తూ, గెలవాలని నేర్పిస్తూ, ఒక చరిత్రగా మిగిలాలని గుర్తు చేస్తూ ఇక్కడ విగ్రహమై నిల్చున్నారు. ఆ విగ్రహానికి మీ ప్రేమతో, మీ చప్పట్లతో ప్రాణ ప్రతిష్ఠ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పూలమాల సమర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాల వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్స్ ఆల్ జై కృష్ణ. మనం ఘట్టమనేని వంశపు 3వ తరం నట వారసుడు, వారికి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు వారి సినిమా ఇక్కడ లాంచ్ గా జరగబోతుంది, వారిని లాంచ్ చేయబోతున్నాము. బాబు ఏ సదా
అందరూ ఇక కిందకి వచ్చేయండి, ఇటువైపు వచ్చారు స్టేజ్ మీదకి. పైన మీరు ఇద్దరే ఉండండి. ఏ బాలా బాలా ఏ బాలా ఇక మీరు వచ్చేయండి అమ్మ కిందకి. ఫోటో తీదురులే, మీరు వచ్చేయండి కిందకి. మీటింగ్ స్టార్ట్ చేసేయండి. సో మనవడు చేతుల మీదుగా మన సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాల సమర్పణ జరుగుతోందండి. ఒకసారి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం అండి. 40 సంవత్సరాల క్రితం ఇదే నేల మీద నేను ఎన్నో షూటింగ్స్ చేసి ఎంతో చరిత్ర సాధించినటువంటి మన సూపర్ స్టార్ జమదగ్ని రూపంలో కనిపించారు అగ్నిపర్వతం సినిమా ద్వారా. ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్ జరగబోతుంది. జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈనాడు సినిమాలో మనల్ని ఎంతగా అలరించారు, మనల్ని ఎంతగా ఇన్వైట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు, వారి విగ్రహావిష్కరణ. సో వీటన్నిటిని కలిపి ఈరోజు ఒక చరిత్ర అండి. సో ఆ చరిత్రను మనం కల్లారా వీక్షిస్తున్నాము. మనందరం నిజంగా అదృష్టవంతులము. సో ముందుగా వారు మాట్లాడితేనే ఒక చరిత్ర అండి. కంచు కంఠం వారిది. మన డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీతోనే మొదలెడతాను సార్. మీకంటే మీరు మాట్లాడితేనే అందరిలో ఇంకా మనస్ఫూర్తిగా గుండె నిండా పిడికెత్తుతారు. హీరో కృష్ణ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా